చైతన్య మేఘన స్నేహం చూసి ప్రకాష్ తనలో తానే కుమిలిపోయాడు. మేఘన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని మేఘన్తో చెప్పాలంటే ధైర్యం సరిపోయేది కాదు ప్రకాష్కి. కానీ చైతన్య ఎలా మేఘన్ని ప్రేమలోకి దింపాడో అని ఆలోచిస్తూ తన చదువు మీద శ్రద్ధ వహించేవాడు కాదు. ఒకరోజు తరగతి గదిలో మ్యాథ్స్ పాఠం జరుగుతుంది. ఆ పాఠం వినకుండా మేఘన వైపు చూస్తున్నాడు ప్రకాష్. మ్యాథ్స్ మాస్టారు ప్రకాష్ వైపు చూసి ప్రకాష్ మొహం మీద షాక్ పీస్ ఇసిరాడు. ఏరా, పాఠం చెబుతుంటే మేఘన వైపు చూస్తున్నావా ఏమిటి? అమ్మాయి మొహంలో నేను చెప్పే పాఠం ఏమైనా కనిపిస్తుందా అంటూ ప్రకాష్ మీద ఇరుసుకుపడ్డాడు మ్యాథ్స్ టీచర్. అందుకు ప్రకాష్ నిలబడి మాస్టర్ వైపు చూసి మళ్ళీ మేఘన వైపు చూసి నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెద్ద అయ్యాక పెళ్లి చేసుకుంటాను అంటూ కోపంగా పుస్తకాలు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. మాస్టారు కోపంగా ప్రకాష్ వైపు చూసి పోరా పో, ఇంత చిన్న వయసులో ప్రేమ పెళ్ళి అనే ఆలోచన వచ్చిందంటే అయినా తప్పు నీది కాదు, నీ వయసు ఉందే దానిది తప్పు అంటూ మేఘన వైపు చూశాడు మాస్టర్. మేఘన భయంగా మాస్టర్ వైపు చూసింది. తప్పు వాడి వయసుదే కాదు, నీ వయసు కూడా. పాపం వాడు బాగా చదివేవాడు, నువ్వు రెచ్చగొట్టావు. నువ్వు మేనక విశ్వామిత్రుల్లా అంటూ నసుక్కుంటూ పాఠం చెప్పకుండా తరగతి గదిలో నుండి బయటికి వెళ్ళాడు మాస్టర్. అప్పుడే ప్రకాష్ వాళ్ళ నాన్న బయట నుండి ఇంట్లోకి వస్తూ ప్రకాష్ చైతన్య వైపు చూసి పలకరింపుగా నవ్వి బాగా చదువుతున్నారా అని అడిగాడు. బాగానే చదువుతున్నామని చెప్పి చైతన్య చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళాడు ప్రకాష్. ఇద్దరు మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. మాస్టర్ ఇంటి దగ్గర మేఘన కూడా ఉంది. ప్రకాష్ మేఘన వైపు చూసి మాస్టర్ ముందుకు వెళ్ళాడు. మేఘన ప్రకాష్ రావటం చూసి తల వంచుకుంది. మాస్టర్ ప్రకాష్ వైపు చూసి తర్వాత మేఘన వైపు చూసి ఏరా, ఈ పిల్లని ప్రేమిస్తున్నావని క్లాసులో అంత గట్టిగా చెప్పావు, నీకు ప్రేమంటే ఏమైనా తెలుసా అని అడిగాడు మాస్టర్. ఆ మాటకి ప్రకాష్ తలదించుకున్నాడు. మేఘన ప్రకాష్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. చైతన్య కూడా చిన్నగా నవ్వుతుంటాడు. మూతి మీద మీసమే రాలేదు. అప్పుడే నీకు ప్రేమేంటిరా? అరే, పిల్లని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మాయిని పోషించేలా ఉండాలి. ఇప్పుడు నీ ప్రేమ పుస్తకాల మీద ఉండాలి కానీ అమ్మాయిల మీద కాదు. ఇప్పుడు 12 సంవత్సరాలు దాటుతున్నాయి కదా, ఇలాంటి కోరికలే కలుగుతాయి. ఇవి నియంత్రించుకోవటం చాలా కష్టం అంటూ ఇంట్లోకి తొంగి చూసి నా పరిస్థితి అదే అనుకున్నాడు తన మనసులో. సరే, మీ ఇష్టంరా. యవ్వనంలో కాటేసే రోజుల్లో నేను కూడా మీలానే కాలు జారాలనుకున్నాను, కానీ చేయి జార్చుకున్నాను. నీ అంత ధైర్యం నాకు ఆ రోజుల్లో లేదు. పొండి, మీ ఇద్దరు కలవండిరా. అమ్మాయి మేఘన, నీకో సామెత చెప్పాలి. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే ప్రమాదం, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు మాస్టర్. మేఘన వైపు ప్రకాష్ చూసి ముందుకు నడిచాడు. మేఘన ప్రకాశం చూసి సిగ్గుపడుతూ ముందుకు నడిచింది. ముగ్గురు ఇంటి పెరట్లో నుండి బయటకు వచ్చి ఊరి రచ్చబండ దగ్గర కూర్చున్నారు. మేఘన ప్రకాష్ వైపు చూసి ప్రకాష్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగింది. ప్రకాష్ మేఘన వైపు చూసి అవును, స్కూల్లో చెప్పినప్పుడు వెళ్ళలేదా? స్కూల్లో అంతమంది ముందు ఎందుకు చెప్పావు? నాకే చెప్పొచ్చు కదా, అందరికీ తెలిసేలా ఎందుకు చెప్పటం అని అడిగింది. మరి నువ్వు చైతన్యతో స్నేహంగా తిరుగుతున్నావు, ఈడు కూడా నిన్ను ప్రేమిస్తున్నట్లు నీ వెనకనే పువ్వు పట్టుకొని తిరుగుతున్నాడు అంటూ చైతన్య వైపు చూశాడు ప్రకాష్. ఆ మాటకు మేఘన చైతన్య వైపు చూసింది. చైతన్య తలదించుకున్నాడు. తర్వాత ప్రకాష్ వైపు చూసి ఏమిటి ప్రకాష్, నేను తనతో స్నేహంతో తిరిగితే తన్ను ప్రేమిస్తున్నట్టేనా? కొంచెం కూడా ఆలోచించలేవా
ఇప్పుడు అందరి ముందు నా పరువు పోయింది. ఎవరైనా నన్ను ఏమైనా అడిగితే నేనేం సమాధానం చెప్పాలని అడిగింది. ప్రకాష్ మేఘన వైపు చూసి, చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అంతే, అదే నాకు తెలుసు. తర్వాత నీ ఇష్టం. నీకు చైతన్య అంటే ఇష్టం ఉంటే చెప్పు. నేను మా అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయి అక్కడే చదువుకుంటాను. ఇంకెప్పుడు ఎవరికీ కనిపించను చెప్పి కూర్చున్నాడు. లేచి నిలబడ్డాడు ప్రకాష్. మేఘన కూడా లేచి నిలబడి, నేను మీ ఇద్దరిని ప్రేమిస్తున్నాను, సరేనా? ఎవరూ ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అంది మేఘన. ఆ మాటకు మేఘన వైపు ఆశ్చర్యంగా చూశారు ప్రకాష్, చైతన్య. మేఘన ఇద్దరి వైపు చూసి, మీ ఇద్దరు నన్ను ప్రేమిస్తుంటే నేను ప్రకాష్ను ప్రేమిస్తే చైతన్య బాధపడతాడు, చైతన్యను ప్రేమిస్తే ప్రకాష్ బాధపడతాడు. అందుకే మీ ఇద్దరిని ప్రేమిస్తున్నాను. తర్వాత మీ ఇష్టం. మీలో ఎవరు నేను కావాలో కోరుకోండి, ఆ తర్వాత నాకు చెప్పండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మేఘన. ప్రకాష్, చైతన్య అయితే ఇద్దరు ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని బాగా ఆలోచించుకున్నారు. చైతన్య బాగా ఆలోచిస్తూ గట్టు మీద కూర్చున్నాడు. తన కళ్ళ ముందు ఇంట్లో జరిగిన ఆ సంఘటన గుర్తొచ్చి, చైతన్య మామయ్య శశిభూషణ్ శారద అనే అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. అదే విషయం చైతన్య తండ్రి నాగేశ్వరరావుకు చెప్పాడు. అంటే మన కులం ఏమిటో ఆ అమ్మాయికి చెప్పి ప్రేమించావా? కోపంగా అడిగాడు నాగేశ్వరరావు. లేదు బావా, అసలు మనం రాజులు అని అమ్మాయికి తెలియదు. చెప్పినా ఏమి అనుకోదు బావా. నేనే ఎంతంటే అంతే, చాలా మంచి అమ్మాయి, అక్కకు కూడా నచ్చుతుంది బావా అన్నాడు. నాగేశ్వరరావు కోపంగా శశిభూషణ్ వైపు చూసి, పక్కనే ఉన్న చైతన్య తల్లి మాధవి వైపు చూసి లేచి నిలబడి, సరే, రేపే మీ పెళ్ళి, కానీ నువ్వు మళ్ళీ ఇంటి గుమ్మం ఎక్కకూడదు. నీ గాలి నా పిల్లల మీద, నా బంధువుల మీద పడకూడదు. నువ్వే కాదు, మీ నాన్న, మీ అమ్మ కూడా నా ఇంటికి రాకూడదు. బాగా ఆలోచించుకో, వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్పగానే శశిభూషణ్ ఆశ్చర్యపోయాడు. శశిభూషణ్ నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి, అదేంటి బావ అలా చెప్పావు? చిన్నప్పటి నుంచి నీ దగ్గరే కదా పెరిగాను, ఇప్పుడు ఇలా అంటే ఎలా బావా? నేను అమ్మాయికి జీవితం ఇస్తున్నాను, ఇందులో తప్పేముంది అని అడిగాడు శశిభూషణ్. తప్పేముందా? నేనే కదా నిన్ను పెంచాను. మరి అలాంటిది నువ్వు తప్పుడు అడుగులేస్తే అది నా వల్లనే కదా. ఒక చెట్టుని పెంచుకున్నప్పుడు దానికి నా ఇంటి మట్టినే వేసి పెంచాను. దానికి నీళ్లు పోసి పెద్ద చేసి ఆ వచ్చిన పొలాన్ని నేను తింటాను, మిగిలినవి అమ్ముకుంటాను. అలాగే నువ్వు కూడా నా ఉప్పు తిని పెరిగావు. ఇప్పుడు వేరే అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అందుకే నీతో బంధం ఇక్కడితో తెంచుకుంటున్నాను. ఆ మాటకు ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వుకొని మాధవ్ వైపు చూసి, పక్కనే ఉన్న పిల్లల వైపు చూసి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి శశిభూషణ్ మళ్ళీ ఆ ఊళ్ళో కనిపించలేదు. ఆ గతం తలుచుకొని, అమ్మ వద్దు, నేను మా ఇంట్లోనే ఉండాలి, మా నాన్నతోనే ఉండాలి, అమ్మ పెట్టిన కూర ముద్దలు తినాలి అనుకొని ప్రకాశం చూసి, అరే, నేను మేఘన్ని ప్రేమించటం లేదురా, మేఘన్ నీదే, నువ్వే ప్రేమించుకో, నా వల్ల కాదు అన్నాడు చైతన్య. ఆ మాటలకి చైతన్య కృతజ్ఞతగా చైతన్యను కౌలిగించుకొని మేఘన్ దగ్గరికి వెళ్ళి, మేఘనా ఆగు అని పిలిచాడు. మేఘన వెనుక తిరిగి ప్రకాష్ వైపు చూసింది. చైతన్య నిన్ను ప్రేమించడం లేదంట అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి, సరేనా? మరి నన్ను ప్రేమించవా అని అడిగాడు ప్రకాష్. ఆ మాటకు మేఘన ప్రకాష్ వైపు చూసి సిగ్గుపడి వెళ్ళిపోతుంటే ప్రకాష్ ఎగిరి గంతేశాడు. ఆ రోజు నుండి స్కూల్లో, చెరువుగట్టు దగ్గర, పొలాల్లో మేఘన ప్రకాశుల మధ్య ప్రేమ పూల వికసిస్తూనే ఉంది. తర్వాత ఆ ఇద్దరి చదువులు అయిపోయాక మహావైభవంగా పెళ్లి జరిపించారు.